ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడైండును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎక్కడ చూసినా ఎటు వెళ్లినా కలవరపరిచే పరిస్థితులు, భయపెట్టే పరిస్థితులే మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఎన్నో పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇంటిలో ఉన్న ఎటు నుంచి ఏ ఆపద వస్తుందోనన్న భయం మనల్ని వెంటాడుతూ ఉంది. బయటికి వెళ్లినా ఏమి సంభవిస్తుందో అన్న భయం మనల్ని వెంటాడుతూ ఉంది. కానీ ఇలాంటి భయపడుతున్న పరిస్థితుల్లో మనం లోకస్తుల వలె భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మనం కంగారు పడకూడదు, భయపడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనకి ధైర్యపరిచే మంచి వాగ్దానాలను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన అభయవాక్కును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం విశ్వాసం ఉంచిన వాళ్ళం గనుక, ఆయన మీద ఆధారపడిన వాళ్ళం గనుక మనం ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యంలో, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే అని మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మరి ఎంతకన్నా కూడా ధైర్యం ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో మనకి ఎవరు ఉండరు. విశ్వాస జీవితం చేస్తున్న నీ జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. ఆపత్కాల సమయాలు వస్తే ఎన్నో అపాయకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతాయి. అప్పుడే నువ్వు ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మరి ధైర్యంగా ఉండడమే కాదు గాని అనేకులను ధైర్యపరిచే వారిగా మార్చబడాలనేదే ప్రభు యొక్క కోరిక. ఒకసారి దైవజనుడైన పౌలుతో పాటు కొంతమంది పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పడవ మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా కలవరపడిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు పౌలు అంటాడు, భయపడకండి, ఆయన ఆజ్ఞ లేనిదే తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనా రాలిపోదు. మీ ప్రాణరక్షణ కొరకు ఈ రొట్టెను తినండి, మీరు భయపడొద్దు అని చెప్పి వాళ్లను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాస జీవితం చేస్తున్న నీ పడవ ప్రయాణంలో కెరటాలు నీకు ఎదురవ్వచ్చు, అలలు రావచ్చు, అంధకారం నీ ముందు నిలబడొచ్చు, కటిక చీకటి నిన్ను ఆవరించి ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ సందర్భంలోనైనా ధైర్యపరిచే ఆదరణ కలిగిన వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ వాగ్దానాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పితరులను దేవుడు మనకు మాదిరిగా ఉంచాడు. మరి మన పితరుల జీవితాలలో ఎన్నో భయపెట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభువు వాగ్దానాలను బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని సాగిపోయారు. అంతేకాకుండా ప్రభువు వాళ్లకు కలిగిన ఆ భయపడే పరిస్థితులన్నిటిలోంచి కూడా వారికి విడుదల కలుగు చేస్తూ వచ్చాడు, విజయం ఇస్తూ వచ్చాడు. వాళ్ళు కోరిన రేవుకు వారిని దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో భయపడే పరిస్థితులు రావని చెప్పడం లేదు గాని భయపడే పరిస్థితులన్నిటిలోంచి నీకు విడుదల కలుగు చేసి నిన్ను విడిపిస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మాటలు వింటున్న నీవు దేవుని చేత ఏర్పరచబడి ఉన్నావన్న సంగతిని నువ్వు గుర్తించాలి. ధైర్యముతో ఎన్ని సమస్యలు నీ జీవితంలో ఎదురైనా ధైర్యంతో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ధైర్యంగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. ధైర్యంతో ప్రార్థన చేయగలగాలి. నీకు కలిగిన సమస్యలన్నిటిని కూడా ఎదిరించి జయించాలి. అనేకులను ధైర్యపరుస్తూ అనేకులకు మాదిరిగా ఒక బలమైన సాక్షిగా నువ్వు ముందుకు సాగిపోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో భయపడే పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నాయా? మాట వినని పిల్లలను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావేమో. వారి భవిష్యత్తు ఏమైపోతుందోనని నువ్వు కలవరపడిపోతూ ఉన్నావేమో. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగం దొరకడం లేదని నువ్వు భయపడుతూ ఉన్నావేమో. నీ ఉద్యోగ వ్యవస్థలో వ్యతిరేకతలను కలుగు చేస్తున్న మనుష్యులను బట్టి నువ్వు భయపడిపోతూ ఉన్నావేమో. నీ కుటుంబంలో కలుగుతున్న క్లిష్ట పరిస్థితులను బట్టి నీ కుటుంబం ఏమైపోతుందో అని నువ్వు భయపడిపోతూ ఉన్నావేమో. మారని యజమానుల్ని చూసి నువ్వు భయపడిపోతూ ఉన్నావేమో. మరి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ భయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో, ఏ సమస్యను బట్టి నువ్వు కలవరపడిపోతూ ఉన్నావో, నిశ్చయముగా నా దేవుడు నీకు తోడై ఉంటానని, నువ్వు దిగులు పడొద్దని నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడొద్దని నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నువ్వు విశ్వసించి ఆ వాగ్దాన ప్రకారంగా నువ్వు
నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే నిశ్చయంగా దేవుని యొక్క సహాయం నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన నీకు తోడై ఉండి నీకు కలిగిన భయములన్నిటిలోంచి విడిపించి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. మరి అట్టి కృప నీకు కలుగునుగాక. నా దేవుడు భయపడని ధైర్యాత్మను నీకు దయచేసి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నానని, దిగులు పడకుడి, నేను మీకు సహాయం చేస్తానని మీరు సెలవిస్తూ ఉన్నారు. నీ బిడ్డల జీవితంలో కలుగుతున్న క్లిష్ట పరిస్థితులను బట్టి ఎంతమంది భయపడిపోతూ ఉన్నారో వారి జీవితాలలో మీరు సహాయకుడైన దేవునిగా మీరు తోడై ఉండి వారి సమస్యలన్నిటిలోంచి విడుదల కలుగు చేయండి. భయపెడుతున్న ఆ పరిస్థితులన్నిటిలోంచి నీ బిడ్డలను తప్పించి నీ బిడ్డలకు ధైర్యం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరిగించి నీ బిడ్డలను మెలకోగలిగిన ఆత్మతో నింపి బలమైన ప్రార్థన యోధులుగా మార్చి నీ సన్నిధిలో ఉన్న మేలుల చేత నింపమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.